వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మహారాష్ట్ర ఔరంగాబాద్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన 45 రోజులకే ఆ వివాహిత తమ భర్తని దారుణంగా హత్య చేయించి చంపేసింది. అయితే తన మామ కోసం, అంటే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వరుసకి మామ అవుతాడు. సో ఆ వ్యక్తి కోసం పెళ్ళైన 45 రోజుల తర్వాత తన భర్తని చాలా చాలా కిరాతకంగా చంపించింది. అయితే గత నెల జూన్ 24వ తారీఖు కొంతమంది వ్యక్తులకి, ఒక సుఫారీ గ్యాంగ్‌కి కొంతవరకు డబ్బులిచ్చి ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో భర్త ప్రియాంష్ అలియాస్ చోటు, అందరూ కూడా అతన్ని చోటు అని పిలుస్తా ఉంటారు. అయితే ఒకరోజు అతను పని ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు కాపుగాచి మొత్తం కూడా వీళ్ళు తమ వెంట తెచ్చుకున్న గన్స్ తోటి తను షూట్ చేశారు. కాల్చి చంపేశారు అతన్ని. దీని తర్వాత పోలీసులు ఈ ప్రియాంషుని హత్య చేసింది ఎవరై ఉంటారని చెప్పేసి పూర్తిగా ఆధారాలు అవన్నీ కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా విషయాలు కూడా వెలుగులోకి పడ్డాయి. ముఖ్యంగా ప్రియాంషు భర్త ఎవరైతే ఉందో ఇప్పుడు గంజా సింగ్, ఈమె సిడిఆర్ అంటే కాల్ డీటెయిల్ రికార్డ్, ఈమెకి సంబంధించిన ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మొత్తం కూడా ఆ కాల్ రికార్డ్స్ అన్ని కూడా వినే ప్రయత్నం చేశారు. అప్పుడు విస్తురుపోయే నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. ఎందుకంటే పెళ్లికి ముందే ప్లాన్ చేసింది ఈమె, పెళ్ళైన తర్వాత ఆ భర్తను చంపేయాలని. నిజానికి ఈ మధ్యకాలంలో చాలా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. హనీమూన్ కావచ్చు, లేదా ఇతర వేరే కావచ్చు, చాలా, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు రోజుకి 2 నుంచి 5 వరకు కూడా ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అయినా సరే ఇలాంటివి ఎక్కడ కూడా తగ్గట్లు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. అంటే మనుషుల్లో భయం అనేది లేదు, భయం అనేది పూర్తిగా చచ్చిపోయింది. అహంకారం, ద్వేషం ఇవన్నీ కూడా పూర్తిగా పెరిగాయి. అవసరమైతే తనను చంపి నేను చచ్చిపోతా కానీ తనను ఎట్టి పరిస్థితుల్లో కూడా బతకనివ్వను అనంత వరకు కూడా వచ్చేసారు. చూస్తున్నాక ఒకటా రెండా చాలా సంఘటనలు. సో ఇప్పుడు తాజాగా పెళ్ళైన రోజు చంపేస్తున్నారు, పెళ్లికి ఇంకొక రోజు ఉందనగా చంపేస్తున్నారు, పెళ్ళైపోయిన 10 రోజులకి చంపేస్తున్నారు. వరసకి మామ అంటే పెళ్లి కొడుకు భర్త, మామ అంటే తండ్రితో సమానం అలాంటి వ్యక్తితో కూడా వివేహేతర సంబంధం పెట్టుకుని భర్తను చంపేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల క్రైమ్ మిస్టరీస్ అన్నిటి గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా అటువంటి సంఘటనే. అయితే గంజా సింగ్ ఇప్పుడు ఎవరైతే ఆమె మామ అని చెప్తున్నామో జీవన్ సింగ్, వీళ్ళిద్దరికి కూడా కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగుతూ ఉంది. అయితే మరి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడికన్నా లేచిపోయి పెళ్లి చేసుకోవడం, ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవడం ఇటువంటివి చేయండి. అంతేగాని గున్యా సింగ్ మా ఇంట్లో బలవంతం చేశారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా కానీ బలవంతం చేశారు అందుకే పెళ్లి చేసుకున్నాను అంటూ కూడా చెప్తున్నా. నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసిన వాళ్ళ మీద నువ్వు కక్ష తీర్చుకుంటావా? పెళ్లి చేసుకున్న వ్యక్తి పైన నువ్వు కక్ష తీర్చుకుంటావా? కనీసం ఆ పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తికైనా సరే నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారనే విషయం అతనికి చెప్తున్నా, అతను ఆ పెళ్లి చేసుకోకుండా తప్పుకునేవాడు. ఆ విషయం చెప్పకుండా ఆ విషయం దాచేసి నీ తల్లిదండ్రుల మీద కోపంతో, నీ తల్లిదండ్రుల మీద కక్షతో వాళ్ళు పెళ్లి చేశారని చెప్పేసి కట్టుకున్న భర్తని, 7 అడుగులు వేసిన భర్తని, పాపం అమాయకుడైన ఆయనకి ఇవేమీ తెలియదు కదా. అసలు మాంగళ సూత్రం, పెళ్లితాడంటే చాలా పవిత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. బ్యాంకుల్లోనో లేకపోతే ఎక్కడో తాకట్లు పెడితేనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ మంగళసూత్రం కాస్త ఆ 3 ముళ్ళు కాస్త ఇప్పుడు ఒక ఉరితాడు లాగా, ఒక యమపాసం లాగా తయారైంది. పెళ్ళంటేనే నిజానికి చాలా మంది భయపడుతున్నారు. నిజానికి యమపాసం అనేది కనిపిస్తుందో లేదో కానీ పెళ్లి అనగానే ఆ మంగళసూత్రాలు చూస్తే మాత్రం, ఆ 3 ముళ్ళు వేయాలంటే మాత్రం ఖచ్చితంగా వణుకు పుట్టాల్సిందే. అటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి క్రైమ్స్ లో మాక్సిమం మేజర్ మిస్టేక్స్ అన్ని కూడా తల్లిదండ్రులవి, అలాగే ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళవి. పాపం ఎంతో కష్టపడి చదువుకుని ఒక ఉద్యోగం సంపాదించి ఒక ఇల్లు కట్టుకొని ఇంట్లో వాళ్ళు చూసినా ఒక పెళ్లి చేసుకున్న, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి ఈ మధ్యకాలంలో మొత్తం కూడా చుక్కలు కనిపిస్తున్నాయి, లేదంటే పై లోకాలకి వెళ్ళిపోతున్నారు. సో అంటే ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి.
అయితే పోలీసులు ఈ జీవన్ సింగ్ ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తీసుకున్న తర్వాత ఆ పూర్తి విషయాలన్నీ కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు జైశంకర్, అలాగే ముఖేష్ శర్మ ఇంకా కొంతమంది కూడా వెళ్ళారు. డబ్బులిచ్చారు. ఇదంతా కూడా స్కెచ్ ఎవరేశారు అనుకుంటున్నారు. జీవన్ సింగ్ కాదు, గుంజా సింగ్. ఇప్పుడు ఎవరైతే మహిళ గురించి మనం చెప్పుకుంటామో ఆ గుంజా సింగ్ ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం చేయించింది. ఆమె ఒప్పుకుంది పోలీస్ స్టేషన్‌లో కూడా. ఇదంతా కూడా నేనే చేపిచ్చా. నేనే ఒక ప్రణాళికని సిద్ధం చేసి అతను హత్య చేయడానికి నేనే మొత్తం కూడా చెప్పాను. అతను ఏ టైంకెళ్ళాడు, మళ్ళీ ఏ టైంకి రిటర్న్ వస్తున్నాడు, ఎక్కడున్నాడు అనే పూర్తిగా సమాచారం తెలుసుకొని వాళ్ళకిచ్చాను. దాని తర్వాత వాళ్ళు హతమార్చి చంపేశారంటూ కూడా పోలీసుల ముందు ఆమె ఒప్పుకోవడం జరిగింది. అండ్ పోలీసులు కూడా ఈ కేసులో పూర్తిగా దర్యాప్తు చేసేవారు. ఈ జయశంకర్, ముఖేష్‌తో పాటు ఇంకా కొంతమంది వ్యక్తులున్నారు ఇద్దరు. వాళ్ళని కూడా పట్టుకునేందుకు కొన్ని బృందాలుగా ఏర్పడి వెతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా కలెక్ట్ చేసుకున్నారు. ప్రెజెంట్ ఏదైతే వాళ్ళు షూట్ చేశారో ఆ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అండ్ ఆమె ఫోటో చూడొచ్చు మనం స్క్రీన్ పైన. ఆ వ్యక్తి ఫోటో కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. కేవలం ఇప్పుడు జరిగిన ఏదైతే ఈ హత్య ఉందో దీనికి ప్రధానంగా వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పు, దాని తర్వాత అమ్మాయి తీసుకున్న నిర్ణయం, ఆ అబ్బాయి దగ్గర అబద్ధం చెప్పడం. సో వీళ్ళు బానే ఉన్నారు. జైల్లో కూడా చక్కగా జీవితాలను గడిపేస్తూ ఉంటారు. మహా అయితే ఏముంది ఒక 4, 5 ఏళ్ళు మళ్ళీ బెయిల్ పైన బయటకొచ్చేయొచ్చు కదా! దాని తర్వాత నచ్చిన అబ్బాయితో ఎలాగో తిరగొచ్చు. కానీ ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చెప్పిన, ఇష్టపడి చేసుకున్న ఆ వ్యక్తి మాత్రం తిరిగి రాని లోకాలకెళ్ళిపోయాడు. అది మాత్రం ఎవరు గుర్తుపెట్టుకోరు. రైట్? ఇక్కడ ఈమెతో పాటు వీళ్ళ తల్లిదండ్రులకు కూడా శిక్ష వేయాలి. ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి చేయడం కూడా ఒక న్యాయంగానే చూడాలి. ఇష్టం లేని పెళ్లి చేసి ఆ కక్ష కట్టుకున్న వ్యక్తి మీద ఎలా తీర్చుకుంటారు? సో కాబట్టి తల్లిదండ్రుల్ని, వాళ్ళ బంధువుల్ని, ఈ హత్యకు సంబంధించిన ఆ జీవన్ సింగ్ ని వారితో పాటు మిగతా వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తే ఇటువంటివి మళ్ళీ జరగకుండా కొన్ని చట్టాలు కూడా తీసుకొస్తే చాలా చాలా బెటర్.